ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీసీ పైన. ఖచ్చితంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో నేటికి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. నా ఫోన్ కూడా ట్యాంపరింగ్ గురి చేసిందంటూ సాక్షాత్తు ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీకి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు కలిపి తనను రాజకీయంగా తెలంగాణలో ఎదగనివ్వకుండా చేశారంటూ కూడా పరోక్షంగా విమర్శలు సైతం గుప్పించారు. వాళ్ళిద్దరి బంధం అంటే ఇటు కేసీఆర్ అటు జగన్ బంధం చూసి తన రక్త సంబంధం బాగా చిన్నబోయిందంటూ కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఏపీలో విశాఖ ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాంపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని, తనతో పాటు భర్త అలాగే దగ్గర వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని షర్మిల ఆరోపించారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ షర్మిల హాట్ కామెంట్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లుగా స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాంపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి కూడా నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకి ఎక్కడ రమ్మన్నా వస్తా. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. ఆనాడు జగన్ అలాగే కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో నన్ను రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి ఒక పెద్ద స్కెచ్ వేశారంటూ షర్మిల ఇప్పుడు బాంబు పీల్చారు.